आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। హస్తకళల గురించి ప్రత్యేకంగా చాలా టైం ఉంది. ఏ రకమైనటువంటి క్లస్టర్స్ పెట్టి హస్తకళల్లో కనీసం 50 లక్షల మందిని స్కిల్ వర్కర్స్గా తయారు చేసి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలంటే ఆశయంతో నాకు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ పదవి ఇచ్చారు. వారికి ముందుగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హస్తకళలు అంటేనే ఈ ప్రపంచంలో తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ అతి ప్రాచీనమైనటువంటి కళల్లో నిర్మల్ బొమ్మలు కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిన్నగాక మొన్ననే 17 కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కంపెనీ అధినేత అంబానీ గారు మన దగ్గరకు వచ్చి ఈ వెండి ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. వీటన్నిటినీ కూడా ఎప్పుడైతే ఈ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కోపోతున్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా, కొనుగోలు వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఈ కార్యక్రమానికి ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఉన్నదో వాళ్ళందరికీ సహకరించి కొన్ని లక్షల మంది సామాన్య ప్రజలకి జీవనోపాధి కల్పించవలసిందిగా మనవి చేసుకుంటూ, మీ ఆధ్వర్యంలో ఈ హస్తకళ నైపుణ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? SCZs క్లస్టర్స్ ఏర్పాటు చేసి, ఇంటర్నేషనల్ ఫండ్ ఉంది, దీనికి నేషనల్ ఫండ్ ఉంది. దీనికి ముఖ్యంగా మీడియా వాళ్ళు మాత్రమే సహకరించాలి. ఎందుకంటే ఇది అంతరించిపోతున్నటువంటి కళ. దీనిని మేము అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా మీడియా పాత్ర ఎంతైనా అవసరం. చరిత్రాత్మకమైనటువంటి కళలు భారతదేశంలో మన తెలంగాణలో ఉన్నాయి. వీటిని కనుమరుగు కానియకుండా కొత్త టెక్నాలజీతో కొన్ని లక్షల మందికి జీవనోపాధి చేయడానికి నేను, మా MD అయినటువంటి శైలజారామన్ గారు కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాము. మాకు ఇచ్చినటువంటి ఈ పీరియడ్లో ఇవ్వాలన్నటువంటి ఎంతైతే ఉందో టర్నోవర్, దానికి 10 రెట్లు అదనంగా తయారు చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచమే ఈ హస్తకళలో చూసినట్టుగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.